తూర్పుగోదావరి రాజమండ్రిలో వైసీపీ శెట్టి బలిజ నేతలపై శెట్టి బలిజ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కుడిపూడి సత్యబాబు తీవ్రంగా విమర్శలు చేశారు. రాజకీయంగా బలహీనపడిన వైసీపీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో శెట్టి బలిజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ మార్గాని భారత్ నేతృత్వంలో శెట్టి బలిజలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంపై ఆయన మండిపడ్డారు. చట్టపరమైన చర్యలను కులానికి ఆపాదించడం సరికాదని అన్నారు. శెట్టి బలిజల సంక్షేమం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం సమావేశాలు నిర్వహించడం తగదన్నారు. అందరూ కూడా చాలా ఎప్పుడు లేని విధంగా హ్యాపీగా ఉన్నారు. చట్టం దాని పని చేసుకుపోతుంది. దాన్ని కులానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ కుల రాజకీయాలు సత్య పలకాలని చెప్పి 2024లో అందరూ కూడా వ్యతిరేకంగా పనిచేసిన అందరూ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మొన్న ఆదివారం అక్కడ రామచంద్రపురంలో ఒక వ్యక్తి కాపులందరినీ కలిపితే ఇప్పుడు ఇక్కడ ఈ ఆదివారం ఇక్కడ శెట్టి బలిజీలు అంటున్నారు. మరి వచ్చే ఆదివారం యాదవాసి దాడతారో లేకపోతే ఎస్సీసీ దాడతారో బీసీలు అంటే ఈ కుల రాజకీయాలు అనేది వీళ్ళకే చెల్లింది. దయించి ఎవ్వరూ కూడా ఈ కులమత్తులో పడద్దు. మనకి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయితే మనకి గుర్తింపిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మనల్ని దగ్గర చేర్చుకుంటూ చూడాలి. ముఖ్యంగా మనం అందరూ కూడా శెట్టి బలిజీలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అన్న వ్యక్తిని అధికారికంగా జీవో తీసుకొచ్చామంటే అది కేవలం కార్పొరేషన్ చైర్మన్గా